గైస్ చాలా సింపుల్ టెక్నిక్‌తో చాలా సింపుల్ టెక్నిక్‌తో మీరు ఏ కోర్స్‌నైనా గాని నేర్చుకోవచ్చు. ఈ టెక్నిక్స్ అనేవి చాలా సింపుల్ థింగ్. ఇదేమి ఒక సైన్స్ కాదు. ఇంకోటి కాదు. పెద్ద సైంటిఫిక్ ఫ్రిక్షన్‌గా ఇంకా ఏమీ కాదు. ఓకే. ఇదేం పెద్ద సైంటిస్ట్‌లు ఇంగేదో అవ్వాల్సిన అవసరం లేదు. చాలా చిన్న విషయాలు కొంచెం ఫోకస్. ఓకే. కొంచెం ఫోకస్ చేస్తే ప్రతి ఒక్కరు ఈ మెథడ్‌ని ఫాలో అయితే సింపుల్ టెక్నిక్ ఫాలో అయితే ఎవ్వరైనా గాని ఉద్యోగం అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. సరే ఉద్యోగం తెచ్చుకున్నారా లేదా అనేది పక్కన పెడితే మీ చేతిలో ఏది నేర్చుకోవాలన్నా గాని ఈ స్టెప్స్ అనేవి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సరే ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నారు? జనరల్ ఏంటి అంటే సింపుల్ టెక్నిక్ అన్నమాట. సింపుల్ ప్రాక్టీస్ లేకపోతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇక్కడేంటి అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కోర్స్ సెలక్షన్. కోర్స్ సెలక్షన్ గురించి చాలా సార్లు నేను మాట్లాడాను. కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని చాలా సార్లు మాట్లాడాను. సో దానికి సంబంధించి వీడియోస్ చూడండి. బట్ బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? తెలిసిన వాళ్ళను లేకపోతే నెక్స్ట్ సీనియర్స్ను 50,000 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళను అడుగుతారు. వాళ్ళకి ఎంతవరకు తెలుసు? వాళ్ళు ఒక కోర్స్ తీసుకొని ఉంటారు, దాంట్లో కొద్దిగా కష్టపడి ఉంటారు. కష్టపడితే 50,000 లక్ష రూపాయలు తీసుకుంటూ ఉంటారు. రైట్, వాళ్ళకి సెట్ అయింది కదా అని చెప్పి మనం ఆ కోర్స్ తీసుకుంటే మనం సక్సెస్ అవుతామా? కోర్స్ సెలక్షన్ అయిపోయిన తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కోర్స్ కరికులం. ఓకే. కోర్స్ కరికులం. ఈ కోర్స్ కరికులం కూడా చాలా మంది ఏంటి అంటే కోర్స్ కరికులం అంటే ఇదొక గుర్తుపెట్టుకోండి. కోర్స్ కరికులం చాలా ఇంపార్టెంట్. కోర్స్ కరికులం అనేది ప్యారలల్‌గా మనము కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మన కోర్స్ కరికులం మ్యాచ్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. కోర్స్ కరికులం కూడా సరే. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటి? కోర్స్ సెలక్షన్, కోర్స్ కరికులం. ఇప్పుడు మెయిన్‌గా మనకేంటి అంటే ఏ సబ్జెక్ట్‌నైనా గాని మనం అర్థం చేసుకొని ప్రాక్టీస్ అంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి? ఎలా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా మనకు అర్థమవుతుంది, మనకు గుర్తుండిపోతుంది. ఏ కోర్స్ అయినా ఇప్పుడు ఈ మెథడ్ అప్లై చేస్తే ఒక్క టెక్నాలజీ ఆర్ ఒక్క లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు. ఎవ్రీ లాంగ్వేజ్ ప్రాసెస్ ఇస్ ద సేమ్. ప్రతి ఒక్క లాంగ్వేజ్ యొక్క ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆ ప్రాసెస్ అనేది మనకు తెలియాలి. అసలు ఏ విధంగా నేను ప్లాన్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు నేను రోజు క్లాస్ వింటున్నా. నేను రోజు క్లాస్ వింటున్నానండి. రోజు ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ నేను సపరేట్‌గా ఒక చిన్న కోడ్ రాయమంటే నేను రాయలేకపోతున్నా. సపరేట్‌గా ఒక ఇంటర్వ్యూ క్వెషన్ దానికి సంబంధించిన క్వెషన్ అడిగితే నేను చేయలేకపోతున్నా. అంటే దాని క్వెషన్ ఒక టాస్క్ ఇస్తే ఇంటర్వ్యూలో నేను చేయలేకపోతున్నా. కానీ నేను రోజంతా చాలా సార్లు ప్రాక్టీస్ చేశానండి అది. సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఏం చేశారు? క్లాస్ విన్నారు. ఓకే. క్లాస్ విన్నారు. ఓకే. అది ఆన్‌లైన్ కావచ్చు, ఆఫ్‌లైన్ కావచ్చు, ఏదైనా క్లాస్ అయితే ఫస్ట్ విన్నారు. మనము దీనికంటే ఈ క్లాస్ వినేదానికంటే ముందు మనము కోర్స్‌ని మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే కోర్సు ఏదైతే ఉందో కోర్స్ కరిక్యులమ్‌ని పక్కన పెట్టుకొని ఈరోజు క్లాస్ ఏంది? దానికి ముందు మనం ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఓకే. ఈరోజు క్లాస్ ఇది. దానికి ముందు క్లాస్ వినే ముందే దాని గురించి డీటెయిల్ ప్లాన్ చేసుకొని అప్పుడు క్లాస్ వినాలి. ఓకే. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్. ఓకే. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో క్లాస్ విన్నారు. బానే ఉంది. ఇక్కడ ఆన్‌లైన్ క్లాస్ విన్న తర్వాత దీనికి సంబంధించి మనము క్లాస్ వినే ముందు ఆ టాపిక్ గురించి తెలుసుకోవాలి. తర్వాత క్లాస్ వింటే కొంతవరకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు క్లాస్ వినంగానే నీకు వచ్చేస్తుందంటే ఎవ్వరికీ రాదు. ఏ డొమైన్ అయినా గాని, ఏ లాంగ్వేజ్ అయినా గాని, ఏ కోర్స్ అయినా గాని నేర్చుకోవాల్సిన పద్ధతి ఇదే. ఏందంటే తర్వాత స్టెప్ ఏం చేయాలి? రికార్డెడ్ క్లాస్ పక్కన పెట్టుకోవాలి. ఓకే. రికార్డెడ్ క్లాస్ పక్కన పెట్టుకోవాలి. టాపిక్ తీసుకోవాలి. ఏ టాపిక్? అంటే ఇక్కడ వాళ్ళు ఏదో క్లాస్ చెప్పారు. దాన్ని నేను ఫాలో అవుతాను అట్లా కాదు. టాపిక్ ఏంటి? ఏ టాపిక్ మీద మనం ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాం? ఆ టాపిక్ పెట్టుకోవాలి. ఆ టాపిక్ హెడ్డింగ్ పెట్టుకొని ఒక బుక్ ఒకటి మెయింటైన్ చేయాలి ఇక్కడ. రైట్. బుక్ ఒకటి కంపల్సరీ మెయింటైన్ చేయాలి. మనం ప్రాక్టీస్ సెషన్‌కి ఒక బుక్, క్లాస్‌కి ఒక బుక్, రన్నింగ్ నోట్స్ ఒకటి, ప్రాక్టీస్ సెషన్ ఒకటి ఖచ్చితంగా బుక్ మెయింటైన్ చేయండి. ఎందుకు బుక్ మెయింటైన్ చేయమంటున్నానంటే ఈ రోజుకి కూడా ఎన్ని వీడియోస్ చేసినా, ఏం చేసినా, ఎంత ఇన్ఫర్మేషన్ అయినా గానీ ఎవ్రీథింగ్ నేను ఈ విధంగా బుక్‌లో రాసుకుంటా ఉంటా. రైట్. ఎవ్రీథింగ్ బుక్‌లో రాసుకుంటూ ఉంటా. ఇప్పటికి కూడా ప్రతి వీడియో గానీ, లేకపోతే ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ గానీ, నేను ఇంకేదన్నా చదువుతున్నా గానీ, ఇంకేదన్నా మన సైట్‌కి సంబంధించింది గానీ, సివిల్ కాంట్రాక్ట్‌కి సంబంధించింది గానీ, సీవైసీకి సంబంధించింది గానీ, ప్రతి ఒక్కటి నేను నోట్ చేసుకున్నాను. ఎందుకంటే రాసిన ప్రతి ఒక్కటి మైండ్‌లోకి చాలా షార్ప్‌గా వెళ్తది. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. రికార్డెడ్ పెట్టుకున్నాం, టాపిక్ హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడేం చేయాలంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఆ టాపిక్ వైస్‌గా ఏంది మనం అల్టిమేట్ గోల్ ఏంది? ఎగ్జాంపుల్ మీరు ఒక ఫార్మ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. వెబ్‌సైట్‌లో ఒక ఫార్మ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫార్మ్ క్రియేట్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్‌గా ఫార్మ్ క్రియేట్ చేయడానికి రికార్డెడ్ చూస్తూ
ప్రాక్టీస్ నోట్స్ మెయింటైన్ చేస్తూ దాన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ అటెంప్ట్లో. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లో క్లాస్ విన్నారు, రైట్? ఫస్ట్ అటెంప్ట్లో ఏం చేశారు? క్లాస్ విన్నారు. ఎందుకని? క్లాస్ వినే ముందు టాపిక్ తెలుసుకున్నారు, తర్వాత క్లాస్ విన్నారు. ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది. ఓకే, ఇది ఒకసారి లెర్నింగ్. ఇంకొకటి వచ్చేసి రికార్డెడ్ సెషన్ వింటూ టాపిక్ చూస్తూ ప్లాన్ చేసుకున్నారు. ఇది సెకండ్ టైం. అండ్ థర్డ్ టైం ఏం చేయాలి అంటే, ఇక్కడ రికార్డెడ్ అయిపోయింది, టాపిక్ అయిపోయింది, నేర్చుకున్నారు, బాగానే ఉంది, ఓకే, వెరీ గుడ్. తర్వాత ఏం చేయాలంటే ఈ రికార్డెడ్ తీసేయాలి. రికార్డెడ్ తీసేసి టాపిక్ ఉంది కదా, ఏ టాపిక్? ఫామ్. మనం క్రియేట్ చేయాలనుకుంటుంది వెబ్సైట్లో ఒక ఫామ్. ఆ ఫామ్ని ఎలాంటి రికార్డెడ్ క్లాస్ పక్కన పెట్టుకోకుండా కొంచెం మీకు డౌట్స్ వచ్చినప్పుడు రికార్డ్ సెషన్ ఫాలో అవ్వండి. పక్కనే పెట్టుకొని మంకి కాపీ పేస్ట్ లాగా కాకుండా మీరు డైరెక్ట్ టాపిక్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ దానికి సంబంధించిన పక్కన ఇది ఫామ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, దానికి సంబంధించిన ఇది ఫామ్ అనమాట. ఫామ్ ఇది. ఓకే, ఫామ్ క్రియేట్ చేయడం. ఓకే, రైట్, ఇది ఒక లెర్నింగ్, థర్డ్ టైప్. తర్వాత ఏం చేయాలి అంటే ఫామ్ క్రియేట్ చేసేసారు, సరే కొంచెం చేసి కొంచెం చూడకుండా సొంతంగా ఫామ్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఏం చేయాలి అంటే అదే చేసి దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఓకే, ఒకటే టాపిక్ నువ్వు నేర్చుకుంటుంది, ఇది నేర్చుకోవడానికి, ఇదంతా ఒక టాపిక్ నేర్చుకోవడానికి కొంతమంది 3 hours పడుతుంది, కొంతమందికి 4 hours పడుతుంది, కొంతమందికి రోజంతా పడుతుంది. ఓకే, 24 hours కూడా పడుతుందండి, ఏం పర్వాలేదు. ఓకే, 24 hours పట్టిందా, 2 రోజులు పట్టిందా, చిన్న విషయం నేర్చుకోవడానికి నాకు 4 రోజులు పడుతుంది, ఇది నా వల్ల కాదురా అని మాత్రం అనుకోకండి. ఎంత ఓపిక ఉంటే జీవితంలో అంత పైకి వెళ్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఫామ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ మీరు తర్వాత ఇక్కడ ఒక లెర్నింగ్. ఓకే, ఫోర్త్. సో ఈ విధంగా లెర్నింగ్ చేసుకుంటూ దీంతో పాటు మనం చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది, సిమిలర్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ ఏంటి. ఓకే, ఇది కూడా ఫిఫ్త్ అనమాట, పాయింట్ ఫిఫ్త్. ఈ విధంగా నేర్చుకుంటే స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్. ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ కాదు. కొంచెం కష్టపడాలి, టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఇది మీరు ఫాలో అవ్వాల్సిన పద్ధతి. ఏ కోర్స్ అయినా, ఏ డొమైన్ అయినా, ఏ జాబ్ అయినా, అంటే ఈ దేనికి సంబంధించిన ఉద్యోగం తెచ్చుకోవాలి అన్నా కానీ ఈ సింపుల్ టెక్నిక్స్, స్టెప్ బై స్టెప్ టెక్నిక్స్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఏదైతే ఉందో కీప్ ఆన్ ట్రైయింగ్, కీప్ ఆన్. ఎక్స్పెరిమెంట్స్ ఎట్లా చేస్తారు? ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ ఎట్లా చేస్తారు? ఒక ఫామ్, డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ స్టైల్స్ యూజ్ చేయడం. ఓకే, ఈ విధంగానే మీరు ఎక్స్పర్టైజ్ అవుతారు. కానీ మీరు ఇక్కడ చూసారు స్టార్టింగ్ లో రికార్డెడ్ క్లాస్ని పక్కన రికార్డింగ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ప్రాక్టీస్ చేసేటప్పుడు రికార్డెడ్ పెట్టుకుంటారు, దాన్ని మక్కి కాపీ చేస్తారు. అమ్మయ్య, నేను ఫామ్ క్రియేట్ చేసేది, నాకు వెబ్సైట్ వచ్చేసింది, నాకు కోడింగ్ వచ్చేసింది, ఇంకా నేను బయలుదేరుతా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేకపోతే, అరే ఏంద్రా ఇల్లు, వీళ్ళు డబ్బులు ఇచ్చి ఎవరికో బ్యాక్ డోర్ ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ నాకు ఇస్తలేరు అని చెప్పి డిప్రెషన్ అవుతాం. యాక్చువల్లీ ఏంటి, మనం చేస్తున్న మిస్టేక్స్ ఇవి. ఓకే, రికార్డెడ్ క్లాసెస్ పక్కన పెట్టుకొని టాపిక్ పెట్టుకోవడం, టాపిక్ మళ్ళీ సొంతంగా రికార్డ్ క్లాస్ పూర్తిగా పక్కన పెట్టేసేసి టాపిక్ ప్రిపేర్ అవ్వడం. ఫామ్ ఒకసారి ఒక వర్క్ అయిన తర్వాత, ఒక ప్రాక్టీస్ చేసిన తర్వాత, టాపిక్ ప్రాక్టీస్ చేసిన తర్వాత రకరకాల ఎక్స్పెరిమెంట్స్ ఆన్లైన్లో వాళ్ళ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం. ఈ తర్వాత ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి చూడడం. ఇవన్నీ ఫాలో అయితే డెఫినెట్లీ మనకి ఉద్యోగం వస్తుందా రాదా అది దాని గురించి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ స్కిల్ అయితే వస్తుంది. ఒక వీడియో చేశాను. ప్రెసిడెంట్ 15 లక్షల మంది ఇంజనీర్స్ వస్తున్నారు, కానీ దాంట్లో ఉద్యోగాలు ఎంతమందికి వస్తుంది? 15 లక్షలు. ఎవ్రీ ఇయర్ 15 లక్షల మంది ఉద్యోగాలు వస్తున్నారు. 15 లక్షల మంది క్యాండిడేట్స్ ఇంజనీరింగ్ అయిపోయి గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు బయటకు వస్తుంటే వాళ్ళల్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? వస్తే ఎంతమందికి 8 to 10 lakhs పైన వస్తున్నాయి? ఈ మిగతా వాళ్ళకి ప్యాకేజీలు ఎలా ఉన్నాయి? ఇండియాలో దాదాపు 15 లక్షల మంది 15 లక్షల మంది దాకా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవుతా ఉంటే దాంట్లో 40,000 ఫ్రెషర్స్ గురించి 40,000 మంది మాత్రమే 8 to 10 lakhs పైన ప్యాకేజ్ ఎల్పిఏ పైన ఉన్నారు. మిగతా వాళ్ళందరూ 3 నుంచి 5 లక్షలు. దాంట్లో మళ్ళీ 80% మంది సాఫ్ట్వేర్ సైడ్ రాలేక, ఇంత మాత్రం కోర్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోలేక, లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనేది టెంపరీగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి 80% మంది నాన్ టెక్నికల్ ఉద్యోగాలకి వెళ్ళిపోతారు. ఇది జరుగుతూ ఉంది. ఓకే, ఆలోచించండి, కష్టపడండి, ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ easyగ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్. థ్యాంక్ యూ.